నాకు తెలిసి 6 మోడల్ స్కూల్స్ 3 కోట్ల రూపాయల భూమి కాకుండా మోడల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. అవి పూర్తయినాయి అనుకుంటున్నాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందరికీ వాళ్ళు 1,40,000 ఎకరాలు చిత్తూరు జిల్లాకు ఉంది. చిత్తూరు జిల్లాకు ఉన్న 1,40,000 ఎకరాల్లో 76,000 ఎకరాలు పాత వైఎస్ఆర్ కాన్స్టిట్యూన్సీ అంటే పీలతో కూడా ఈ 1,40,000 ఎకరాల్లో 76,000 ఎకరాలు ఇప్పుడున్న పీఎల్ కాన్స్టిట్యూన్సీకి ఇరిగేషన్ కావాలి, అందరికీ ఇవ్వాలి. రెండో స్థానంలో ఉండాలి తెలుసా, తమ్మలపల్లి ఉంది. ఇవన్నీ కూడా నేను చేసిన పని. నేను చేసిందేది మీకు పెద్దమన్యం 10,000 ఎకరాలకు అందరి నీళ్ళు ఇవ్వాలి. 10,000 ఎకరాలకు సాగు రావాలి పెద్దమన్యానికి. మీకు మొలకచెరువుకి 9,565 ఎకరాలు సాగు రావాలి మొలకచెరువుకి. పీటీఎంకి 4,685 ఎకరాలు రావాలి పీటీఎంకి. కమ్మలపల్లికి 5,000 ఎకరాలు రావాలి మండలానికి. పురోలకోటికి 5,000 ఎకరాలు రావాలి. అంటే దగ్గర 41,150 ఎకరాలు కేవలం కమ్మలపల్లి నియోజకవర్గంలోనే అందరికీ నీళ్లు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండలేదు. ఇదంతా కూడా నేను చొరవ తీసుకొని పెట్టిన నీళ్ళే అనేది మరొకరు సమాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది పూర్తయితేనే చిన్నపల్లి కెనాల్ ఏదైతే ఉందో పెద్దమన్యం పైన నేను అడిషనల్ గా పెట్టించిన కెనాల్ ఇది 40,000 ఎకరాలు రావాలి. ఎందుకు ఆగిపోయింది? జీడిపల్లి వరకు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 3-4 సార్లు హెలికాప్టర్ లో చీఫ్ ఇంజనీర్ని అందరినీ పిలుచుకొని హైదరాబాద్ లో అందరికీ కాలు పెట్టకపోతే దానిపైన పూర్తిగా దానిపైన ఎగురుతా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అక్కడ దిగి ఆ ఆఫీసర్స్ చెప్పి అది సెట్ చేసి జీడిపల్లి వరకు మనం ఇచ్చాం. జీడిపల్లి అంటే 1000 అడుగులు దాకా 1000 అడుగులో లిఫ్ట్ జీడిపల్లి వరకు జీడిపల్లి అనంతపురంలో దాన్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల పైన పైసలు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. రెండో ఫేజ్ లో మనం అన్నీ వస్తాయి. కేవలం 250 అడుగులు మాత్రం లిఫ్ట్ చేయాలి. అది ఇంతవరకు పెండింగ్. ఎందుకు పెండింగ్ ఉందో తెలుసా మీకు? ఇది పిఎల్ఆర్ కంపెనీ, ఏఓడి కంపెనీ, పిఎల్ఆర్ కంపెనీ నేను 2 ప్యాకేజీలు చేయలేదు. దానివల్ల పూర్తిగా మనకి నీళ్లు లేకుండా పరిస్థితి ఈరోజు ఉందంటే కేవలం నీళ్లు ఉంటాయండి. కాంట్రాక్ట్ తీసుకొని పని పూర్తి చేయక అందరి నీళ్ళు మనకు రాకుండా పోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా 100 నీళ్లు తీసుకొని రావాలి. మన 2 నియోజకవర్గాల్లోనే 1,10,000 1,20,000 ఎకరాలు ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీకు రావాల్సిన బాధ్యత